9 క్యారెట్ల తులం బంగారం ధర 20,000 నుండి 30,000 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు బంగారం నాణ్యతను ధృవీకరించేందుకు ఉద్దేశించిన హాల్మార్క్, బిఎస్ఐ ముద్రలను సైతం ఈ బంగారంపై కూడా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ $35 బిలియన్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా 2022-24 ఆర్థిక సంవత్సరంలో $45.5 బిలియన్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. స్విట్జర్లాండ్, ఈఏఈ, పెరు, ఘనా దేశాల నుండి భారత్ బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం మేలిమి బంగారం ధర 10 గ్రాములు 70,000కు పైనే ఉంది. ఆభరణాల బంగారం కూడా అదే స్థాయిలో నడుస్తుంది. అడపాదడపా కొద్దో గొప్పో ధర తగ్గుతున్నా బంగారం ధరలు రేసు గుర్రంలా దౌడు తీస్తూనే ఉన్నాయి. దీంతో గోల్డ్ వైపు చూడాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఇదే సందర్భంలో నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చౌక ధరల బంగారాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం గురించి తెలుసు. ఆభరణాల తయారీలో 22 క్యారెట్లు, 18 క్యారెట్లు బంగారాన్ని వినియోగిస్తారన్న సంగతి విదితమే. అయితే కేంద్రం త్వరలో 9 క్యారెట్ల బంగారాన్ని తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బంగారం నగల వ్యాపారులతో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు తాజాగా భేటీ అయినట్టు జాతీయ పత్రిక మింట్ ఓ కథనాల్లో వెల్లడించింది. బంగారం ధరలు 70,000 దాటేశాయి. దీంతో దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54% పెరిగాయి. దీంతో చవక బంగారంపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నట్లు వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారాన్ని తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.